శుభ్రంగా సంస్కృతం అంతా చదవడం, దాంతో ఉద్యోగం సంపాదించుకోవడం, అక్కడి నుంచి సంస్కృత శబ్దములని మేము ప్రయోగించము, సంస్కృతం అని మనకు అవసరం లేదు, సంస్కృతం అంతా అబద్ధం చెప్తోంది, ఇలా ప్రచారం చేసేవాళ్ళు. ఛందస్సు నేర్చుకుంటాడు, ఛందస్సు ఎవడికి ఉపయోగం అంటాడు, వాడు నేర్చుకున్నదే ఛందస్సు. వ్యాకరణంలో పట్టా పొందుతాడు, పొందినవాడు కాస్త వ్యాకరణం లేకుండా మాత్రం భాష ఉండదా ఏమిటి అని అంటాడు వాడు. ఛందస్సు నడ్డి విరగొడతాను ఇంకొకటి తయారవుతాడు. అంటే అర్థం ఏమిటి? ఏ శాస్త్రము చదివాడో ఆ శాస్త్రమునకు వ్యతిరేకంగా ఉంటాడు. శృతులందు, శుద్ధ సాధులందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు, గోవులందు వాడు ఎన్నడలుగు నాడే నాశముందు. ఎప్పుడైతే వీటికి వ్యతిరేకంగా ఉంటాడో నాశనం అవుతాడు వాడు. అదే చెప్తున్నాడు ప్రహ్లాదుడు ఇక్కడ. పరమాత్మ ఇన్ని సంస్థానములలో ఉంటాడు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. అంటే ఒక హిరణ్యకశిపుడే కాదు, ఇప్పటి సమాజంలో కూడా ఇలాంటివి ఎవరైనా కానీ పాటించినట్టయితే పతనము తప్పదు. అది చెప్పడానికి. అంటే అప్పుడు అన్నాడు ఇంకొక మాట, నువ్వు కానిదంటూ ఏమన్నా ఉందా? త్రిమూర్త్యాత్మకుడివి నువ్వు అని చెప్పాడు. బ్రహ్మత్వే సృజతే విశ్వం స్థితౌ పాలయతే పునః రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. 3 రూపాలలో నిన్ను నీవు ఆవిష్కరింపజేసుకుంటావు. ఆయా రాజస తమో గుణములు సత్వగుణం కలిగిన వాళ్ళు ఆయా రూపములని ఆరాధన చేస్తారు. కానీ ఆ రూపములు వేరనే భావన కాక 3 రూపాలలో ఉండే రూపానివి నీవు మాత్రమే అని తెలుసుకుంటే విశేషము. తెలియని వాళ్ళు విష్ణునామాన్ని పలకరు, అలాగే మరొక నామాన్ని పలకరు. వాళ్ళ ఇష్టమైన శబ్దం అది కావచ్చుగాక. విష్ణు అన్న శబ్దం వచ్చినప్పుడు కూడా విష్ణు శబ్దాన్ని పలకని వాళ్ళు ఉంటారు. అలాగే సహస్రనామ స్తోత్రంలో స్వామికి శివ అని పేరుంది. ఆ పేరున్నంత మాత్రం చేత మేము ఈ వర్గము వాళ్ళం గనక ఈ శబ్దమును పలుకము అనడానికి వీల్లేదు. పెళ్ళిళ్ళలో కాశీయాత్ర అని ఉంటుంది, కానీ ఒక ప్రక్రియ లోపల కొంతమంది దీన్ని మార్చి శ్రీరంగయాత్ర అని మొదలుపెట్టారు, కొంతమంది శృంగేరి యాత్ర అని మొదలుపెట్టారు. ఎందుకు ఇదంతాను అంటే వాళ్ళు ఒక సాంప్రదాయం పాటిస్తుంటే ఆ పాటించిన సాంప్రదాయానికి పదాలు వ్యతిరేకమయ్యాయా? ఏమీ కాదు. కాశీయాత్ర అన్నదే ప్రధానమైనది. ఎంచేత బ్రహ్మచర్యంలో ఉన్నవాడు శాస్త్రాధ్యయనం చేసి ఒక సంవత్సరం కనీసము తన గోత్రము, తన పేరు, గురువు పేరు అన్నీ వదిలిపెట్టి ఎవడికి చెప్పకుండా కాశీనగరం వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద పండితుల ఆశీర్వచనం పొందాలి. వాడు మాట్లాడే విధానాన్ని బట్టి వాడు ఏ శాస్త్రం చదివాడో తెలుసుకోవాలి. అది కాశీయాత్రలో ప్రధాన లక్ష్యము. అది కాస్త తర్వాత లాంఛనం కింద మారింది పెళ్ళిళ్ళలోనూ. ఇది జరిగింది. అంచేత పరమాత్మ రకరకాల రూపాల్లో రకరకాల పేర్లతో